కొన్ని సూత్రాలు ఇది ఇశ్రాయేలుని 2 సందర్భాల్లో లెక్కించినటువంటి విషయాలను తెలియపరిచే పుస్తకంగా మనం చూస్తున్నాం. మోయాబ్ దగ్గర రెండోసారి లెక్కించినప్పుడు మొదట లెక్కించబడిన వారిలో వాస్తవానికి అప్పుడు లెక్కించబడిన వారి సంఖ్యతో పోలిస్తే తక్కువైనా, రెండోసారి లెక్కించబడిన వారు మొదటిసారి లెక్కించబడిన వారు ఎవరు లేరండి. అంటే కాలేబు యెహోషువలు తప్ప పాత తరం వాళ్ళందరూ కూడాను కాలిపోయారు. వారి యొక్క అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటు, తిరస్కారాన్ని బట్టి. అయితే వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చే విషయంలో భూభాగాన్ని ఎలా పంచిపెట్టాలో చెప్పి మోషే తర్వాత నాయకుడు ఎవరో చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పండుగ దినాలను ఆచరిస్తారండి. దేవుడే వారికి ఆ పండుగను ఇచ్చాడు. వాటిని ఏమన్నంటే నియామకాలను అన్నాడు. మనం ఈ విషయాల్ని లేవీకాండము 23, 24 అధ్యాయాలు 25 అధ్యాయాలు మనం చూసాం. అంటే 9 నియామకాలు ఉన్నాయి. ఇక్కడ 8 నియామకాల గురించి ప్రస్తావించాడండి. మనం 28, 29 అధ్యాయాలు. మొదటి నియామకాలం ఏంటి అంటే ప్రతిదినము, అంటే నియామకాల గురించి చెప్తూ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ నియామకాలలో ఏ అర్పణలు అర్పించాలో చెప్పాడండి. అప్పుడు ప్రతి దినము కూడా అర్పించవలసినటువంటి వాటి గురించి చెప్పాడు. అలాగనే ప్రతి విశ్రాంతి దినం అంటే వారమునకు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడు. అలాగనే నెలలో మొదటి దినమును అర్పించవలసిన వాటి గురించి మాట్లాడాడు. పస్కా పండుగ రోజున అర్పించవలసిన వాటి గురించి మాట్లాడాడు. 4, 5 ప్రథమ ఫలం లేకపోతే వారముల పండుగ అంటే 7 వారాల తర్వాత వచ్చే రోజు 50వ రోజున అర్పించవలసిన అర్పణ గురించి మాట్లాడాడు. ఈ 5 విషయాలు చెప్పి ఆ 6వ నియామక కాలంలో ఏమర్పించాలి 29వ అధ్యాయంలో ప్రారంభించాడండి. 29వ అధ్యాయం మనం చదువుతాం. నా మాట క్లియర్గా ఉంది కదండి? జూమ్లో పాల్గొన్నవారు ఎవరైనా చెప్తారా? ఓకే. ఇప్పుడు 29వ అధ్యాయంలో 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అంటే 7వ నెలకు ప్రత్యేకత ఉందండి. అంటే కొన్ని పనుల గురించి మనం ఈ అధ్యాయంలో చదువుతాం. ఒకటి ఏంటంటే మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము. అంటే 7వ నెల మొదటి తేదీని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది వారికి ఎలాంటి దినం అంటే శృంగధ్వని దినం అన్నాడండి. ఆ రోజున వారు జీవనోపాధికి సంబంధించి ఏ పని చేయకూడదు. అప్పుడు ఏమర్పించాలి ఆ రోజున దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అంటే కేవలం పని బాట లేకుండా ఏమీ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చోమని కాదు ఇక్కడ అర్థం. జీవనోపాధి అని ఏ పని చేయకూడదు అన్నప్పుడు ఆ జీవనోపాధికి చేసే ప్రయాస, ఇచ్చే సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి అర్పించవలసిన వాటిని అర్పించాలండి. అది ఇక్కడ మనం చూసేది. వాళ్ళు ఏ పని చేయకూడదంటే ఖాళీగా ఇంట్లో తిని పనుకోమని కాదండి. అంటే మనం ఏం చేస్తామంటే ఆరాధన అయిపోయిన తర్వాత చేసే పని అదే. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే జీవనోపాధి సంబంధించినటువంటి ఏ పని చేయకూడదంటే మరి ఏం చేయాలి ఆ రోజున అంటే నిర్దోషమైన ఒక కోడదూడను, ఒక పొటేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. వాటి విధి ప్రకారము అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. వాటి నైవేద్యము నూనెతో కలబడిన గోధుమ పిండి, ప్రతి కోడదూడతో తూములో 3 10 వంతులను, పొటేలకు 2 10 వంతులను, 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మగపిల్లను అర్పింపవలను. అంటే ఏ రోజు ఇది? 7వ నెల మొదటి తేదీన. ఆ రోజున వాళ్ళు ఎలాగ చూడాలి? శృంగధ్వని దినంగా చూడాలి. ఆ రోజున జీవనోపాధి సంబంధించి ఏ పని పెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం అర్పణ అర్పించాలో
ఆ విషయాల్ని మనం ఈ పేరాలో చెప్తాడండి. అంటే ఇప్పుడు 1-6 వచనాలు ఏం రాసుకోవచ్చు? 1-6 వచనాలు ఏం రాసుకోవచ్చు? శృంగ దినమును గురించి అనుకుందామండి. శృంగధ్వని దినమును గురించి అనుకుందాం. మీరు 2-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అక్కడ దానికి రౌండప్ చేసేసేయండి. శృంగధ్వని దినమును గురించి. శృంగధ్వనికి ఇంకో పేరేంటండి? శృంగధ్వనికి ఇంకో పేరు ఏం చెప్పొచ్చు? బోర్లు అంటాడండి. బోర్ల పండుగ. బోర్ల పండుగ. బోర్ల పండుగ బ్రాకెట్లో పెట్టుకోండి. శృంగధ్వని అనే మాటకి బ్రాకెట్లో మనం ఈ మాట అనొచ్చు. రైట్. 7-11 వచనాల్లో అంటే దీని గురించి మనం లేవీకాండం 23 అధ్యాయం 23-25 వచనాలు కూడా చూడొచ్చండి. బోర్ల పండుగ గురించి అది కూడా బ్రాకెట్లో రాసుకోండి పక్కన. బైబిల్లోనే మీరు 1-7 వచనాలు రాసుకున్న చోటే యెహోవాకు ఈ బోర్ల పండుగను ఆచరించే విషయంలో లేవీకాండంలో కూడా 23 అధ్యాయంలో మనం చదువుకున్నాం. 23 అధ్యాయం 23-25 వరకు అది కూడా మీరు నోట్ చేసుకోండి. వాళ్ళు పరిశుద్ధ సంఘంగా కూడి ఆ రోజున చేయవలసిన కార్యం గురించి మాట్లాడతాడు. అప్పుడు 7వ వచనంలో ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడబడెను. అంటే 7వ రోజున బోర్ల పండుగతో పాటు ఇంకో పండుగ ఉందండి. అదేంటంటే ప్రాయశ్చిత్తం కలగటానికి పాప పరిహార బలిదిన పండుగ చేస్తారండి. చూద్దాం అది. అంటే ఇది లేవీకాండము 16వ అధ్యాయంలో ఒకసారి 29వ వచనం చూడండి. లేవీకాండం 16వ అధ్యాయం 29వ వచనం. అంటే అక్కడ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. అక్కడేమో ఆచరించవలసిన విధం చెప్పి ఆ రోజున అర్పించవలసిన అర్పణ గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడండి. 29వ వచనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము లేవీకాండం 16వ అధ్యాయం 29వ వచనంలో ఇది మీకు నిత్యమైన కట్టడ. 16వ అధ్యాయం అంతా పాప పరిహార బలిదిన పండుగ గురించి చేస్తారు. ఆ బలి అంటే ఆ పండుగ ముగింపు అప్పుడు ఏం చేస్తారో ముగింపుకు వచ్చాడండి. ఏమంటున్నాడంటే ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వజనులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకున్నవలను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలను. అంటే వ్యక్తిగతంగా ఎవరు కాల్ చేయవలసిన కార్యం గురించి చెప్తున్నాడండి. ఇది నిత్యమైన కట్టడ. ఎవరో తన తండ్రికి మారుగా ఈ అధ్యాయంలో మనం ప్రాయశ్చిత్త బలిదిన పండుగ గురించి చెప్పుకున్నాం కదా, లేవీకాండం 16వ అధ్యాయంలో. అంటే వ్యక్తిగతంగా 7వ నెల ప్రతి వ్యక్తి కూడాను వాళ్ళు ఏ పని చేయకుండా 10వ రోజు ఏం చేస్తారంటే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారండి. అప్పుడు ఏ బలి అర్పిస్తారు? సంఖ్యాకాండంకి వచ్చేద్దాం. ఆ రోజున అర్పించే అర్పణ గురించి 29వ అధ్యాయము 7వ వచనంలో ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములు గాక మీరు ఒక కోడదూడను ఒక పొటేలును
ఏడాదివైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 పదవంతులను, ఒక పొటేలుతో 2 పదవంతులను, ఆ 7 గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదవంతును పాప పరిహార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. అంటే శృంగదోని పండుగ చేసినప్పుడు 1:7 వచనాల్లో 1:6 వచనాల్లో ఏం చేయాలో చెప్పాడు. ఆ పండుగలో పాప పరిహార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి అన్నాడు. అలాగనే ఈ ప్రాయశ్చిత్తార్థ బలి దిన పండుగ చేసేటప్పుడు కూడా 7వ నెల 10వ తారీఖున శృంగధ్వని పండుగ ఏమో 7వ నెల మొదటి రోజు అండి. ఈ పాప పరిహారార్థ బలి ఏమో 7వ నెల 10వ తారీఖు దశమ రోజు. అప్పుడు ఏం అర్పించాలో చెప్పాడండి. ఏమర్పించాలన్నాడు? పాపార్హార్థ బలి నిత్యమైన దహన బలి నైవేద్యముగా ఉండేటట్లు ఏం చేయాలంటే ఒక కోడదోడును, ఒక పొటేలును, ఏడాదివైన 7 గొర్రెపిల్లను యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్టు అర్పించాలి. వాటిలో కండిషన్ ఏంటంటే వారికి ఉన్నవే అంటే ఎటువంటి లోపం లేనివి. ఇక్కడ అన్న మాట ఏంటంటే నిర్దోషమైనవై ఉండవాలని అన్నాడు. అంటే దోషం లేని వాటిని దేవునికి అర్పించాలి. అంటే కుంటిదాన్నో, మెల్లదాన్నో, రోగిష్టిదాన్నో, దేనికి పనికిరాదనుకున్న దాన్నో దేవునికి అర్పించడం దేవుడిని అవమానపరచడం అయిందండి. ఇది పాత నిబంధనలో పదే దేవునికి అర్పించే అర్పణ ఎలాంటిదే ఉండాలో ఇశ్రాయేలుకి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఆ పాప పరిహార్థ బలి రోజునే ఒక మేకపిల్లను కూడా పాప పరిహార్థ బలిగా అర్పించాలి అండి. ఇప్పుడు 7-11 వచనాలు మనం ఏం రాసుకోవచ్చు అంటే ప్రాయశ్చిత్తార్థము. ఇక్కడ ఏమన్నాడు? ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార్థ బలి నిత్యమైన దహన బలి అన్నాడు కదా. ప్రాయశ్చిత్తము యెహోవాకు అర్పించవలసినవి. ప్రాయశ్చిత్తార్థ బలిగా అయితే ప్రాయశ్చిత్తం కలుగుటకై యెహోవాకు అర్పించవలసిన అన్నామండి. ప్రాయశ్చిత్తం కలుగుటకై యెహోవాకు అర్పించవలసినవి. ఒకవేళ అలా కాకపోతే ప్రాయశ్చిత్తార్థ బలి దినమున యెహోవాకు అర్పించవలసినవి అన్నాం. 7-11 వచనాల్లో ప్రాయశ్చిత్తం కలుగుటకై యెహోవాకు అర్పించవలసినవి, లేకపోతే ప్రాయశ్చిత్తార్థ బలి దిన పండుగ రోజున యెహోవాకు అర్పించవలసినవి. ఇది 7 దినాలు యెహోవా పండుగను ఆచరిస్తారు. ఇంకో దాని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు 12 నుంచి. అదేంటంటే 6 శృంగధ్వనుల గురించి చెప్పాడు కదా. 7వ నెల 10వ దినమున ఇదేంటంటే ప్రాయశ్చిత్తం కలుగుటే పాప పరిహార్థ బలి. 7వ నెల 10వ దినము బ్రాకెట్ చేసుకోండి. రౌండ్ మీ రెడ్డింగ్ ఉంటే దాంట్లో రౌండ్ అప్ చేయండి. 8వ నియమ కాలం రోజున అర్పించవలసిన వాటి గురించి 12వ వచనం చెప్తున్నాడండి. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. ఇప్పుడు 7వ నెలలో ఏవే పండుగలు వచ్చినాయండి ఈ అధ్యాయంలో? 7వ నెలలో మనకి ఈ అధ్యాయంలోనే మనం ఎన్ని పండుగల గురించి మాట్లాడుకున్నాం? 7వ నెలలో మొదటి రోజునే వచ్చిందండి శృంగధ్వని పండుగ. అలాగనే దశమ రోజు 10వ తారీఖునే వచ్చిందండి 7వ నెలలో ప్రాయశ్చిత్తార్థ బలి దిన పండుగ. 3వ పండుగ గురించి చెప్తున్నాడు ఇప్పుడు. ఇది గుడారం పండుగ గురించి మాట్లాడతాడండి. చూద్దాం ఒకసారి. 7వ నెలకున్న ప్రత్యేక తనంగా ఈ 3 గుర్తు రావాలి. మరియు 7వ నెల 15వ దినమున
మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణము గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడదూడలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలను. అవి నిర్దోషమైనవై ఉండవలను. నూనెలో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ 13 కోడి దూడలలో ప్రతి దూడతో తూములో 3 10 ఆ 2 పొటేళ్లలో ప్రతి పొటేలుతో 2 10 ఆ 14 గొర్రెపిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10 పానార్పణముగా ఒక మేకపిల్లను అర్పింపవలను. అంటే ఇది ఏ రోజు జరిగే కార్యక్రమం అండి? 7 దినాలు పండుగ చేస్తారు 15వ తారీఖున. ఏ పండుగ అయి ఉండొచ్చండి భవిష్యది? అంటే ఇక్కడ మనకి పండుగ పేరు ప్రస్తావించలా. 7వ నెల 15వ దినమున ఏ పండుగ ప్రారంభమైందండి ఇశ్రాయేల్లో? ఐడియా ఉందా? ఒకసారి లేవికాండ 23వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండ 16వ అధ్యాయం కూడా చెప్పాడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దామండి. 23వ అధ్యాయము లేవికాండం 33, 35 వచనాలు. 23 రైట్. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరగవలెను. అప్పుడు మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలను. 8 దినాన పరిశుద్ధ సంఘంగా కూడా యెహోవాకి ఏం చేస్తారంటే హోమార్పణం చేస్తారండి. ఇది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వాళ్ళు చేయవలసినటువంటి ఒక పండుగోత్సవం. దాన్ని ఒక నియామకాలంగా దేవుడు పర్ణశాల పండుగని, గుడాల పండుగని ప్రత్యేకించాడండి. దీన్నే మనకి ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు. మనం ఒకసారి 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండము 13, 15 వచనాల్లో ఈ విషయం ప్రస్తావించాడు. తర్వాత చూస్తాం మనం 16వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు. అంటే ఇక్కడ మనకి ఈ గుడారాల పండుగ అనే మాట లేదు, కానీ 7 దినములు యెహోవా పండుగను ఆచరించడం గురించి చెప్తున్నాడండి. మనం ఈ పేర రాసుకున్నప్పుడు ఏమి రాసుకోవాలి? 12వ వచనం నుంచి ఈ పేర 16తో ముగించాడు కాబట్టి 7 దినములు యెహోవాకు పండుగను ఆచరించడం గురించి, 7 దినములు యెహోవాకు పండుగను ఆచరించడం గురించి లేవి సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12, 16 వచనాల్లో 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధంగా సంఘంగా కూడవలను. 7 దినములు యెహోవాకు పండుగను ఆచరించవలను అనే మాట రెడ్డింగ్ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి దయచేసి. అది గుర్తుంచుకోండి ఈ పేరాన్ని. 7వ నెల 15వ దినము ఏ పండుగ అంటే గుడారాల పండుగ అనేదేమో అక్కడ మీరు చిన్న అక్షరాలతో రాసుకోండి. గుడారాల పండుగ గుర్తుండేది మీకు. గుడారముల పండుగ దానికి సంబంధించిన వచనాలు మనకి ముందా చదువుకున్నాం కదా, అది కూడా రాసుకోండి. 7వ దినము 15వ దినం అనేది, 7వ నెల 15వ దినం అనేది గుడాల పండుగ అంటానికి లేవికాండము 23వ అధ్యాయం 33, 35 వచనాలు. పర్ణశాల పండుగ అన్న గుడారాల పండుగ అన్న ఒకటేనండి. ఇప్పుడు ఆ పండుగ రోజున అంటే 7 దినాలు చేస్తారు కాబట్టి మొదటి రోజు ఏం చేస్తారో చెప్తాడు, రెండో రోజు ఏం చేస్తారో చెప్తాడు, మూడో రోజు ఏం చేస్తారో చెప్తాడు. ఇట్లాగా 7 దినాలు ఏం చేస్తారో చెప్పి 8వ దినాన వ్రత దినంగా చేస్తారండి. అది ఒక్కొక్క దినం చెప్పాడు. అది చదివి ముగించేసుకుందాం మనం. ఇంకో 5 minutes ఉంది మనకి.
అంటే ఇప్పుడు మనం చేయవండి ఇవి. అంటే ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారు ఈ మిగిలిన జనాంగంలో మిళితమైపోకుండా దేవుడిని యెహోవా చట్టాన్ని ఆయన ఇచ్చినటువంటి నిబంధనని గైకొనే విషయంలో ప్రత్యేకించబడిన వారుగా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ తమ పిల్లలకి ఈ విషయాలు జ్ఞాపకం చేయడానికి తర్వాత తరాల వారికి దేవుడు అంటే గౌరవాన్ని ఏర్పాటు చేసి దేవుడి పట్ల కృతజ్ఞతాభావాన్ని కనపరచడానికి ఈ పండుగ దినాలను ఇచ్చేటండి. అంటే ఇవి ఏదో ఆచారంగా మొక్కుబడిగా చేయటానికి కాదు. వారిలో ఈ పండుగ చేస్తున్నప్పుడు పర్ణశాల పండుగ ఉంది, ఎందుకు చేయాలో మనం నిర్గమాకాండం చెప్పుకున్నామండి. వీళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు గుడారాలు నివసిస్తూ వచ్చారు. వాస్తవానికి కనాన్ దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు కట్టని ఇళ్లల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ ఎవరిచ్చినటువంటి భాగ్యము? పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి ఆ అరణ్య భూభాగం అంతా కూడాను భయంకరమైన విషపురుగులు ఉంటాయండి. అలాంటి భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేసినప్పుడు కూడా ఎటువంటి అపాయం వాళ్ళకి కలగకుండా దేవుడు వారిని కాపాడాడు. అంటే దాన్ని ఏం చేస్తారంటే భవిష్యత్తులో తమ పిల్లలకి దేవుడు మాకు ఇన్ని కార్యాలు చేశాడు, దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టే మనం ఈ స్థితి కలిగి ఉన్నామనేది తమ పిల్లలకు నేర్పుకోవడానికి దేవుడు ఈ పండుగలు ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మనం చేసే పండుగలకు అర్థం ఉండదు, కానీ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ప్రతి పండుగ దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. ఎందుకు చేయాలో స్పష్టంగా చెప్పాడు. 3 ఆ చేయటం వల్ల కలిగే నీతి కూడా మనకి అర్థమవుతుందండి. ఇప్పుడు మనం బైబిల్లో ఎక్కడ దేవుడు ఆజ్ఞాపించినవే, అపోస్తులు ఆదిమ సంఘాలు ఎప్పుడు ఆచరించినవే కొన్ని పండుగలు క్రైస్తవులు అనబడుతున్న వారు చేస్తూ వస్తున్నారండి. ఇప్పుడు వాటికి ఏంటి అక్కడ బోధ ఏంటి తెలియదు. పోనీ ఆచరించిన వారు ఉన్నారా అంటే లేదు. అక్కడ నీతి ఏంటంటే తెలియదు. అంటే ఇప్పుడు దీనివల్ల ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించే విషయంలో దేవుడిచ్చినటువంటి నియమాలు ప్రతి ప్రభు దినమందు ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆజ్ఞను పాటించే విషయంలో అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించు, అంత తీవ్రత ఉండదు. మనకి ఏదో రావాలి కాబట్టి ఆదివారం అలాగా మొక్కుబడికి వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇవి మాత్రం చాలా ఎనర్జెటిక్గా చేస్తారండి, చాలా ఎగ్జైట్మెంట్గా చేస్తారండి. అంటే కొన్ని కార్యక్రమాలు ఏంటి ఎడిపోత క్రైస్తవం అనిపించింది. నేను ఒక చోట చూస్తున్నానండి, ఒక పెద్ద బొమ్మను పెట్టి ఆర్కెస్ట్రా పెట్టేసేసి గొప్ప తేరూరు ఉత్సవం చేస్తున్నారండి. ఏం నేర్పుతున్నావు సమాజానికి దానివల్ల? దేవుడు హస్తకృతమైనటువంటి రూపాల్లో మలచబడినటువంటి బొమ్మల్లో ఉండేవాడని నేర్పుతున్నావా సమాజానికి? నువ్వే ఇదే నోటితో దేవుడు ఆత్మని చెప్తావు, చేసే కార్యాలేమో ప్రకృతి సంబంధమైన బొమ్మలను పెట్టేసేసి పెద్ద ఉత్సవాలు చేసేసి దానికి మళ్ళీ ఆర్భాటాలండి, దానికి కొన్ని లక్షలు తగలబెడతారండి. అంటే ఇవి దేవుడు ఆజ్ఞాపించినవి చేయటం వల్ల మనకి ఏంటి ఒరిగేది ఏంటి అంటే, వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలి, వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకన్నా ఘనంగా చేయాలి మనం. ఈ పోటీ వస్తుంది తప్ప స్పిరిచువాలిటీలో పోటీ తత్వం రావట్లేదని మనుషుల్లో. వాళ్ళకన్నా నేను నీతిగా బ్రతకాలి, వాళ్ళకన్నా నేను యథార్థంగా బ్రతకాలి, వారికన్నా నేను పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వాళ్ళు పడిన ప్రయాసలో వాళ్ళకన్నా నేను ఎక్కువ ప్రయాసపడాలి. వీటిలో పోటీతత్వం రావట్లేదండి. పోటీతత్వం ఏమో దేంట్లో వస్తుందంటే వీటిలో వస్తుందండి. వాళ్ళు బిల్డింగ్ కడితే వాళ్ళకన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలి, వాళ్ళు స్టార్ కడితే వాళ్ళకన్నా పెద్ద స్టార్ కట్టాలి, వారు ట్రీ పెడితే క్రిస్మస్ ట్రీ వాళ్ళకన్నా పెద్ద ట్రీ పెట్టాలి, వాళ్ళు డెకరేషన్ చేస్తే వాళ్ళకన్నా బాగా హబ్బా అనిపించాలి. అంటే వీటిలో పోటీతత్వం వస్తుంది తప్ప స్పిరిచువాలిటీలో మనుషులకి ఏం రావట్లేదండి, పోటీతత్వం రావట్లేదండి. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయటానికి మనుషులు ఇష్టపడినంతగా ఆజ్ఞాపించిన వాటిని చేయటానికి అంత ఇష్టపడరండి. ఆజ్ఞాపించినవైతేనేమో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి కదండి, ఎలాగైనా చేసుకోవచ్చండి, ఎలాగైనా వాటిని ఏం చేస్తారు, ఇష్టపడి చేస్తారండి. ఆజ్ఞాపించిన వాటిని చేయటానికి మాత్రం కష్టమండి మనకి. ఎందుకంటే ఇక్కడ మన ఇష్టం ఉండదు కదా. ఆజ్ఞాపించడం దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అబ్బో ఇంత కష్టం లేండి ఇలా చేయటం అనుకుంటామండి. క్రైస్తవ్యం ఇంకా ఇప్పటికే చాలా భ్రష్టత్వానికి లోనైపోయింది. ఇక రాబో సంవత్సరాల్లో ఇంకా దారుణమైనటువంటి చర్యలు క్రైస్తవంలోకి చొరబడితే భ్రష్టత్వం హీనమైన స్థితికి వెళ్ళిపోయిద్దండి. మనం
ఈ భ్రష్టత్వం అనే ఊవిలో పడిపోకుండా కాస్త వాక్యం ద్వారా మన జీవితాలు కట్టబడటానికి మనం చేసే ప్రయత్నం అని అంతే. మన ప్రపంచాన్ని బాగు చేయలేకపోవచ్చు, కనీసం ఈ నేర్చుకుంటున్న మనం బాగుపడతామండి. మన కుటుంబాలని, నా భార్యని, నా బిడ్డలకు నేను చెప్పుకోగలనండి. మనం చేసే ప్రయత్నం అదండి. ప్రపంచం అంతా మన మాట వినకపోవచ్చు, కనీసం మన జీవిత భాగస్వామైన మన కడుపును పుట్టిన పిల్లలైనా మన మాట వింటారు కదా. నాన్న అన్యాచారాలు చేయకూడదు, దేవుడు చెప్పడం మనం చేయకూడదు, దేవుడైన యెహోవాకు అసహ్యం కలిగించే పద్ధతుల్లో మనం దేవుడిని గణపరచడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు చెప్పిన విధానంలో దేవుడు ఎలా చెప్పాడో అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు, అది నీతి ఇది. భక్తి పేరట భక్తిహీనమైన కార్యక్రమాలు చేయకూడదు అని మనం నేర్పుకోగలం మన కుటుంబ సభ్యులకన్నా. కనీసం ప్రపంచాన్ని మనం ఉద్ధరించలేకపోవచ్చు, కనీసం మన కుటుంబాలన్నా మనం ఏం చేస్తామంటే బాగు చేసుకుంటామండి. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఇది మనకి. అంటే ఇక్కడ 7 దినాల్లో ఏ అర్పణ అర్పించాలో చెప్పాడండి. 17, 19 వచనాల్లో రెండో దినము చేయవలసిన వాటి గురించి చెప్పాడు. రెండో దినం అనేది బ్రాకెట్ కొట్టేసి అక్కడ రౌండ్ అప్ చేసేసేయండి. 20, 21 వచనాల్లో మూడో దినమున అర్పించవలసిన వాటి గురించి చెప్పాడండి. అలాగనే 23వ వచనం 4వ దినం గురించి మాట్లాడతాడు 25 వరకు. 26, 28 వచనాలు 5వ దినం గురించి మాట్లాడాడు. 29, 31 6వ దినం గురించి మాట్లాడాడు. 32, 34 7వ దినం గురించి మాట్లాడాడు. అంటే ఇవన్నీ కూడాను రెండో దినమున ఏం అర్పించాలో చెప్పాడు, చేయవలసిన వాటి గురించి చెప్పాడు. మూడో దినమున చేయవలసిన వాటి గురించి చెప్పాడు. 4వ దినం చేయవలసిన వాటి గురించి చెప్పాడు. అట్లా 7 దినాలు చేసిన తర్వాత 8వ దినంకి వచ్చేసరికి 8వ దినం మీరు వ్రత దినముగా నుండును అన్నాడండి. ఇందాక లేవికాండం మనం చదువుకున్నాం మనం. ఈ 7 దినాలు కూడా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఇలాగ చేయవలసిన వాటన్నీ చెప్పి 8వ దినాన్ని ఏం చేయాలి, వ్రత దినముగా చేయాలండి. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేపెట్టుకోకూడదు అంటాడండి మళ్ళీ. అంటే ఈ సందర్భాలన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, దేవుడు ఒక నియమం చెప్పినప్పుడు అది జరిగించే విషయంలో మన పనులు పక్కన పెట్టుకోవాలి, దేవుని కార్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని నేర్పిస్తున్నాడు అండి. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అంటే, పోషించేది నేను, మీ స్వహస్తాలతో కష్టపడి మీరు సంపాదించుకొని భాగ్యం సంపాదించుకోవడానికి నేనే ఆ భాగ్యాన్ని ఇస్తున్నాను. మీరు తింటున్నారు అంటే అది నేను పెట్టినటువంటిదే అని దేవుడు వారికి నేర్పించడానికి ఈ విషయాలు చెప్తున్నాడండి. అయిపోయింది, టైం అయిపోయింది, నేను ముగిస్తాను. అంటే ఈ విషయాలు మనం నమ్మం కాబట్టి, అమ్మో పని చేయకపోతే ఎలాగండి, ఒక రోజు పోతే ఎలాగండి అనుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మన సొంత కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటామండి. అదే మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం లేకపోతే అవిశ్వాసం కావచ్చు. విశ్వాస స్థాయి పెరిగితే ఇట్లా దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు కదా నాకు ఈ స్థితిని ఇచ్చింది, ఆయన కార్యం చేసే విషయంలో నేను అశ్రద్ధ చేయటమైంది అని కొంచెం మనం బోధ కలిగిద్దండి. సహోదరులారా, ఉదయకాల సమయంలో మీరు సమయాన్ని వెచ్చించి వాతావరణ పరిస్థితి కొద్ది ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడాను మనసును సిద్ధం చేసుకొని పొద్దున్నే ఇలాగ లేచి ఆయన సందులు గడపడానికి సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ, మిగిలిన సంఘ సభ్యుల కంటే కూడాను మనం ధన్యులు అనుకుంటున్నాం. ఎందుకంటే మిగిలిన వారికి ఈ విషయాలు అవసరం లేదు, మనకు అవసరం అనే ఉద్దేశంతో, తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలా జాయిన్ అవుతున్నందుకు మనపూర్వక మిమ్మల్ని అభినందిస్తూ సహోదరులకి సహోదరిమణులకి వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు అండి. అంటే ఈ విషయాలు మళ్ళీ రేపు కొనసాగించుకుందాం. నేను మీటింగ్ ఎండ్ చేస్తూ సహోదరులకు సమయం ఇస్తున్నాను.